డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక పెద్ద శక్తి. ఈవెన్ ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ ఆయన కంట్రోల్లోనే ఉంది. అన్ని శాఖలు కూడా దాదాపుగా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. ఆయన అనుకుంటే ఏ పనైనా చేసేయగలడు. సో నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దాదాపుగా 3132 కిలోమీటర్లు తిరిగి 97 నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర చేసి అక్కడ అనేక వర్గాలతో మమేకమయ్యారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. సో నారా లోకేష్ గారి రాజకీయ జీవితం మొత్తం మీద ఆ పాదయాత్ర చిరస్మరణీయం. ఈవెన్ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కసి రేపడం, కసి పెంచడం, అలాగే పోరాట శక్తిని పెంచడం, లోకేష్ గారి నాయకత్వం మీద ఒక స్ట్రాంగ్ నమ్మకాన్ని క్రియేట్ చేయడం, టీడీపీలో కొత్త జోష్ తీసుకురావడం, ఒక లోకేష్ గారికి ఒక మంచి మాస్ క్రేజ్ తీసుకురావడం, వీటన్నిటికీ కూడా ఆ యువగలం పాదయాత్ర బాగా ఉపయోగపడింది. సో అనుకున్నట్టే లోకేష్ గారు గెలిచారు, నాయకుడిగా గెలిచారు. సో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజార్టీతో గెలిచారు. సో ఇప్పుడు వాళ్ళ పార్టీ కూడా అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు నేను ఇప్పుడు కొన్ని గుర్తు చేస్తా. కేవలం ఇది గుర్తు చేయడం మాత్రమే. టీడీపీ వాళ్ళు రివర్స్ అవ్వాల్సిన పని లేదు. నేను గుర్తు చేస్తున్నా. మేబీ ఇంకా కొంత టైం ఉందన్నా, అప్పుడే గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకున్నా మీ ఇష్టం. కానీ నాకు తెలిసి అయితే కొన్నిట్లకి టైం లేదు. కొన్ని ఇమీడియట్గా ఆయన అమలు చేస్తానని చెప్పారు. అవి ఒక్కసారి నేను చెప్తా. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి 100 కిలోమీటర్లకి కూడా ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఒక హామీ ఇచ్చి ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకాలు ఇప్పటికీ కూడా ఆ గ్రామాల్లో, ఆ నియోజకవర్గాల్లో అలాగే ఉన్నాయి. ఆ గ్రామస్తులు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ శిలాఫలకాలు కళ్ళెదురుగా కనిపిస్తాయి కూడా. మనం కూడా మేబీ నెక్స్ట్ మంత్ ఒకసారి ఆ శిలాఫలకాలన్నీ చూసి ఇంకోసారి గుర్తు చేద్దాం. మనం కూడా మన ఛానల్ ఆధ్వర్యంలో ఆ శిలాఫలకాలన్నీ చూసి ఇంకోసారి గుర్తు చేద్దాం. స్థానికులతో మాట్లాడి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన ఇచ్చిన ఫస్ట్ హామీ ఏంటి తెలుసా? 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా, తన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. డయాలసిస్ కేంద్రం అది కూడా సొంత నిధులతోనే ఏర్పాటు చేస్తానన్నారు. సో ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, తక్షణమే అమలు చేయాల్సిన హామీ. అందులోకి ఫస్ట్ హామీ ఆయన పాదయాత్రలో తను ఆవిష్కరించిన ఫస్ట్ శిలాఫలకం ఇది. ఆ హామీ తాలూకు శిలాఫలకం. అందులోకి తన సొంత నిధులతో చేస్తానన్నారు కాబట్టి ఇబ్బంది ఏముంది? వెంటనే అమలు చేసేయచ్చుగా, హామీని ఇంప్లిమెంట్ చేసేయచ్చుగా. ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది కదా. అక్కడ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు, డయాలసిస్ కేంద్రం అవసరం ఉంది. సో అది ఇమీడియట్గా గుర్తు చేస్తున్నాను. వీలైతే ఆయనకు ఒకసారి ఎవరైనా ఉంటే గుర్తు చేయండి. బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆయన చేస్తానని చెప్పారు. అక్కడ శిలాఫలకం కూడా ఇప్పటికీ కూడా అలాగే ఉంది. అలాగే 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పారు. అది కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే చేసేస్తాను అని చెప్పారు ఆయన. 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకంలో ఆ హామీ ఇచ్చారు ఆయన. అది వెంటనే చేస్తానన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నా. అలాగే 300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 13 గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే ఒక రక్షిత మంచినీటి పథకం నిర్మిస్తానని చెప్పారు. అదొక హామీ ఇచ్చారు. 300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కూడా ఇమీడియట్గా చేసేస్తానని చెప్పారంట. అలాగే 400 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని నేంద్రగుంట్ర అనే గ్రామంలో 10 పడకల ఆసుపత్రి నిర్మిస్తా అన్నారంట. అదొక హామీ, 400 కిలోమీటర్ల హామీ. ఇక 500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలా ఆయన ప్రతి 100 కిలోమీటర్లకు ఒక్కో హామీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అందులో కొన్ని తక్షణమే చేయొచ్చు, కొన్నిట్లకంటే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, టైం పడుతుంది.
అన్న అప్పుడేంటన్నా ఇంకా చాలా కాలం టైం ఉంది, ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, అప్పుడే నువ్వు అడుగుతున్నావేంటి, నువ్వు వైసీపీ పేటీఎం గడివి, నువ్వు వైసీపీ నుంచి డబ్బులు తీసుకొని చేస్తున్నావు అని కొంతమంది అనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది వీటిల్లో కొన్ని తక్షణమే చేయాల్సినవి ఉన్నాయి, ఇమీడియట్గా చేయాల్సిన అవసరం అక్కడ ఉంది. ప్లస్ ఆయన సొంత నిధులతో చేస్తామన్నారు. ఇప్పుడు బంగారుపాళ్యంలో డయాలసిస్ సొంత నిధులతో చేస్తామన్నారు, చేసేయచ్చుగా, ఏంటి అడ్డం? 3 నెలలు అయింది, చేసేస్తే బాగుంటుంది కదా, తను ఇచ్చిన ఫస్ట్ హామీ నిలబెట్టుకున్నట్టు అవుద్ది కదా. అలాగే డిగ్రీ కాలేజు ఇప్పుడు నుంచి మొదలు పెడితే వచ్చే అకాడమిక్ ఇయర్లో వాళ్ళకి ప్రవేశాలు వస్తాయి. ఇప్పుడు కాకుండా ఎప్పుడో మొదలు పెడితే ఇంకెప్పుడు ప్రవేశాలు వస్తాయి, సో అది కూడా చేయొచ్చు. అలాగే తాగునీటి పథకం ఇప్పుడు నిర్మాణం మొదలు పెడితే ఒక 1 ఇయర్ తర్వాతకు పూర్తవుద్ది. ఏదైనా సరే ఇప్పుడు నుంచి నిర్మాణం మొదలు పెడితే 1 ఇయర్ తర్వాత అప్పుడు లోకేష్ గారు హామీలు అమలు చేశారనే పేరు ఉంటుంది. సో లోకేష్ గారి వయసు ఇంకా తక్కువ ఉంది కాబట్టి, ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితత్వం, పారదర్శకత అండ్ జవాబుదారీతనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తను పాదయాత్రలో ఆ శిలాఫలకాలు ఆవిష్కరించడం చాలా మంచి ఇనిషియేషన్ అప్పుడే చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ శిలాఫలకాలను చూపిస్తూ ప్రజలు ఆయన ఇచ్చిన హామీలను పదే పదే గుర్తు చేయొచ్చు. అంటే ప్రజలకు ఆయన హక్కు ఇచ్చారు, భవిష్యత్తులో నన్ను మీరు ప్రశ్నించండిరా, భవిష్యత్తులో నేను ఎక్కడున్నా నేను ఈ హామీ మర్చిపోకుండా నన్ను మీరు గుర్తు చేయండి, ప్రశ్నించండి అనే హక్కు ఇచ్చారు. సో ఆ హక్కును బట్టే అక్కడ ప్రజలు అడుగుతున్నారు అనుకోవచ్చు, ఈ హామీ నెరవేర్చండి అని. సో అందుకే నేను గుర్తు చేస్తున్నా, ఈ 5 హామీలే ఈసారి గుర్తు చేస్తున్నా. సో ఈ 5లో తక్షణమే అమలు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి. సో టైం చూసుకొని మిగిలిన హామీలు కూడా ఎక్కడెక్కడ ఏమి ఇచ్చారు, ఏవి అర్జెంట్ చేయాల్సినవి, ఏది లేట్ చేసినా పర్వాలేదు అనేది మనం చెప్పుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ.